తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియట్గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకి కట్టాల్సినటువంటి కిస్తులు ఏవైతే ఉంటాయో, ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో, ఈఎంఐలు కట్టుకుంటూ పోయినారు కేసీఆర్ గారు. అందుకని ఆ సంస్థ కేసీఆర్ గారికి 2022లో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది. అంటే ఎప్పటికప్పుడు అప్పు బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది. ఏ గ్రేడ్ సిబిల్ రేటింగ్ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఆయనకు అప్పులు పుట్టింది. మన రాష్ట్రం కూడా నంబర్ 1 స్థాయికి పోయింది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేసిండ్రు, అక్టోబర్ 10, 2024 నాడు ఇదే ఆర్ఈసీ సంస్థకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో కేసీఆర్ గారిని బాగా పొగిడింది. మైక్ల ముందు తిడతారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఈ ఉత్తరంలో ఎంత బాగా పొగిడిందంటే, మేము మీ దగ్గర అప్పు తెచ్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని కష్టాలు వచ్చినా కట్టినాం, కోవిడ్ సమయంలో కూడా పనులాగకుండా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంచి మంచి మాటలు కేసీఆర్ గారి గురించి చెప్పి అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను.